నేను క్లియర్‌గా వారిని అడగటం జరిగింది. మీరు ఎందుకు కొన్ని ప్రాంతాలలో, కొన్ని కమ్యూనిటీస్ మీద, కొన్ని రిలీజియన్స్ మీద ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్‌లో ఉండి, ప్రొద్దున్న లేస్తే రోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి, అందరినీ కూడా సమానంగా చూస్తామని, అందరికీ సమాన స్థాయి ఇచ్చి సమన్యాయం చేస్తామని మీరు ప్రమాణం చేసొచ్చి, ఒక మతాన్ని భుజాన్ని వేసుకుని, ఒక కమ్యూనిటీని భుజాన్ని వేసుకుని, మిగిలిన వారికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? మీ ప్రాబ్లం ఏంటి? అంటే మీకు తెలుగుదేశంలో సరైనటువంటి గుర్తింపు లేదా? మీ మాటలు వాళ్ళు వినడం లేదా? మీరు పెట్టిన కేసులకి మీరు ఆశించిన ఫలితం రావడం లేదా? లేకపోతే మీరు బ్యాంకుల్లో డబ్బు దోచుకున్నారని, దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరుగుతుందని, అలాంటి పరిస్థితిలో బీజేపీలోకి వెళ్ళిపోతే వాషింగ్ మెషిన్లోకి వెళ్ళినట్టుగా పరిశుద్ధమై బయటకు వచ్చేయచ్చు, ఏ కుంభకోణం చేసినా కూడా వాషింగ్ మెషిన్ పార్టీలోకి వెళ్ళిపోవచ్చు అని ఆలోచిస్తున్నారా? ఎందుకు ఇదంతా కూడా మీరు చేస్తున్నారు అని నేను ప్రశ్నించడం జరిగింది. వాస్తవంగా నేను అడిగినటువంటి ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం ఉంటే చెప్పొచ్చు. అది మానేసి నన్ను టార్గెట్ చేశారు, ఇంకొకరు టార్గెట్ చేశారంటే 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 174 మందిని టార్గెట్ చేయలేదు కదా. మీరు చేసినటువంటి దానికి మేము ప్రశ్నించడం జరిగింది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి. మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, మేము అడిగిన దానిలో ఏం పొరపాటు ఉందో చెప్పండి.